వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మన భారతీయుల మనస్తత్వానికి ఒక ఉదాహరణగా మిగిలిపోతున్న సంఘటనలకు సంబంధించి ఓ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఉప్పు కోసం కొట్టుకున్న లూటీ కూడా చేశాం. గుర్తుందా మీకు? పోలీసు బందోబస్తు మధ్యన ఉప్పు అమ్మాల్సి వచ్చింది. ఈలోపే ఇస్లామిక్ కాంగ్రెస్ నాయకులు మోడీజీ వలన ఉప్పుకు కరువు అని నిరసన ప్రదర్శన చేశారు. ఎప్పుడు అనుకుంటున్నారా? 2016 నవంబర్ 12, 13 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్, గుంటూరు, కర్నూలు ప్రాంతాల్లో ఇది జరిగింది. పుకార్ ఎలా వ్యాపించింది అంటే, శుక్రవారం రాత్రి నుంచి సోషల్ మీడియా ద్వారా ఉప్పు దొరకదు, కొరత వస్తుంది, ధరలు పెరుగుతున్నాయని వార్తలు వ్యాపించాయి. అంతే. ఉత్తరప్రదేశ్లో ఇలాంటి పుకారు మొదలైందని చెప్తారు. గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఇక ప్రజలు ఏం చేసిందంటే, హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ, టోలీ చౌకీ, సోమాజిగూడ, బంజారా హిల్స్, బోర్బండ, కాలాపత్తర్ వంటి ప్రాంతాల్లో రాత్రి 1 గంట వరకు కూడా కిరాణా షాపుల ముందు తీవ్ర రద్దీ. 4 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు, 25 కేజీల బ్యాగులు కొన్నారు. కొన్ని షాపులు అయితే స్టాక్ అయిపోయి ఖాళీ చేతులతో ఇంటికి వచ్చిన వారు కూడా ఉన్నారు. వాళ్ళని ఇంట్లోని మహిళలు నానా తిట్లు తిట్టారు. కనీసం ఒక్క ఉప్పు ప్యాకెట్ కూడా సాధించలేకపోయినా, రేపటి నుంచి మనకు మధ్యలో ఉప్పు ఎట్లా వస్తుంది అని అరిచేసిండ్రు. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ కిలో ఉప్పు ఉంచుకొని కూడా అట్లుంటది మనోళ్ళ పరిస్థితి. ఇక గుంటూరు, కర్నూలు విషయానికి వస్తే, పట్నం బజార్, లాల్పేటలో భారీ రద్దీ. పోలీసులు షాపులు మూసేయాల్సి వచ్చింది. కర్నూలు ఓల్డ్ సిటీలో జనం ఒకరితో ఒకరు తోసుకున్నారు. ఒక గోడౌన్ దాడి చేసి లూటీ చేశారని కూడా పోలీసు నివేదికలు ఉన్నాయి. సాధారణంగా ఉప్పు ధర 15 నుంచి 20 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 28 రూపాయలు ఉంది. కొందరు కక్కుర్తి వ్యాపారులు 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు కూడా వసూలు చేసింది. ఒక షాపు యాజమాని సాధారణంగా 50 కేజీలు అమ్మితే ఆ రోజు 250 కేజీలు అమ్ముడుపోయాయి. గుంటూరులో 25 కేజీల బ్యాగ్ 500కు అమ్మారని ఆరోపణలు కూడా ఉన్నాయి. నాటి తెలంగాణ సివిల్ సప్లైస్ మంత్రి ఈటెల రాజేందర్, ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉప్పుకు ఎలాంటి కొరత లేదు, సరైన స్టాక్ ఉంది, పనికిరాని పుకార్లు నమ్మకండి అని స్పష్టం చేసింది. పుకార్లు అసత్యం, వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా హెచ్చరించారు. షాపుల్లో ఎంఆర్పి బోర్డులు వేయాలని ఆదేశాలు. కేంద్రం కూడా ట్వీట్ల ద్వారా దేశంలో ఉప్పు సరఫరా సడిపడా ఉంది అని చెప్పింది. ఈ సంఘటన కేవలం 1-2 రోజుల్లోనే సర్దుకుంది. కానీ చాలా మంది నష్టపోయారు, కొందరు వ్యాపారులు లాభపడ్డారు. ఇలాంటి పుకార్లు భారతదేశంలో ఇంతకు ముందు 2013లో కూడా జరిగాయి, బీహార్ నుంచి మొదలై. కానీ తెలుగు రాష్ట్రాల్లో 2016దే బాగా వ్యాపించింది. ఈ రోజు కారులో ఆయిల్ కొట్టించడానికి వెళ్తే ఒక్కోడు క్యాన్స్ తో పెట్రోల్ నింపుకొని తీసుకుపోతాడు. పెట్రోల్ బంక్ కుర్రాన్ని గట్టిగా చెప్పాం, నువ్వు గనక క్యాన్స్ లో పెట్రోల్ పోస్తే అది కేసు అవుతుందని. జస్ట్ కంప్లైంట్ చేస్తే చాలు, బంక్ సీల్ చేస్తారు, నిన్ను కూడా జైల్లో వేస్తారు. బెదిరించిన తర్వాత క్యాన్స్ లో పెట్రోల్ ఇవ్వడం ఆపేసిండాడు. మరి ఇంత పానిక్ ఎందుకు? ఎవడో ఒకడు పనికి మాలిన వెధవ పుకారు మొదలు పెడితే దానికి సామాన్యులను బలి చేయడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి మీరే. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.